అందరికీ నమస్కారం. నా పేరు ఎన్ చెన్నరాములు. ఈరోజు ఈ వీడియోతో మేము ముందుకు వస్తున్నటువంటి అంశం ఏమిటంటే, సమాజంలో పోటీతత్వం అనేటువంటిది పెరిగిపోయింది. ఏ రాత పరీక్షలు రాయాలనుకున్నా, ఏ పోటీ పరీక్షలను విజయం సాధించాలనుకున్నా తప్పనిసరిగా సాధన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసం ఈరోజు ముఖ్యంగా అనేక రంగాలలో ఉపాధి కల్పన కోసం కావచ్చు, లేదంటే నైపుణ్యాన్ని పెంచుకునేటువంటి క్రమంలో కానీ అనేక శిక్షణలు పొందుతూ పోటీ పరీక్షల్లో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిలో విద్యార్థులందరూ కూడా మరి తమ అనుకున్నటువంటి లక్ష్యం సాధించలేక వెనుకబడిపోతున్నారు. లక్షలాది మంది పరీక్షలు రాస్తున్నారు, కానీ విజయవంతం కాలేకపోతున్నారు. అందుకోసం ముఖ్యంగా వ్యక్తిత్వ వికాసం అనేటువంటిది చాలా అవసరం. పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం ఈరోజు మానవాళికి చాలా అత్యంత అవసరమైనటువంటి విషయం. కాబట్టి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటిది ఎట్లా చేసుకోవాలి, మనం అనుకున్నటువంటి లక్ష్యాలను ఎట్లా సాధించాలనేటువంటి విషయం కోసమే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ పోటీ పరీక్షలకు వెళ్ళాలనుకుంటున్నారో, లేదంటే విద్యార్థులైనటువంటి వాళ్ళు చిన్ననాటి నుంచే తమ పాఠశాలల్లో, కళాశాలల్లో, యూనివర్సిటీల్లో పెట్టేటువంటి పరీక్షల్లో విజయవంతులు కావడానికి, విజయం సాధించడానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. అందుకే పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నప్పుడు ముఖ్యంగా వ్యక్తిత్వ వికాసం అనేటువంటిది చాలామంది పాక్షికంగానే ఆలోచన చేస్తున్నారు. వ్యక్తిత్వ వికాసం అనేటువంటిది మనిషి జననానంతరం కాకుండా, జననం కంటే ముందు తల్లిదండ్రుల యొక్క అనువంశికమైనటువంటి లక్షణాలు, అనువంశికమైనటువంటి ఆరోగ్య పరిస్థితులు, శారీరక సౌష్ఠవం, ఇవన్నీ కూడా వ్యక్తిత్వ వికాసంపై ప్రభావం చూపిస్తాయి. అందుకోసమే మనం తల్లిదండ్రులు, పిల్లలు గర్భంలో ఉన్నప్పటి నుంచే మనం చాలా జాగ్రత్తగా పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండడం, దురలవాట్లకు దూరంగా ఉండటం, ఎలాంటి మత్తు పానీయాలను తీసుకోకపోవడం, ఇవన్నిటినీ పాటిస్తూ సమతులమైనటువంటి ఆహారాన్ని భుజించడం, సమయానికి నిద్రించడం, సరైనటువంటి నీటి శాతాన్ని శరీరానికి అందించడం, నీళ్ళను తాగడం, క్రమం తప్పకుండా ప్రతిరోజు సమయానికి నిద్రలేచి వ్యాయామం చేసుకోవడం, ఇవన్నీ కూడా చేసినట్లయితే వారి యొక్క సంతానం, వారి యొక్క పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా, శారీరకంగా బలమైనటువంటి వాళ్ళుగా, మానసికంగా మంచి ఆలోచన పరులుగా, ప్రజ్ఞాసూచిక కలిగినటువంటి వాళ్ళు, అత్యధికమైనటువంటి ప్రజ్ఞాసూచిక కలిగిన, హైలీ ఐక్యూ కలిగినటువంటి పిల్లలు మనకు జన్మించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు జననానంతరం విద్యార్థులను ఎంతగా గొప్పగా తీర్చిదిద్దుతున్నాం అనేది ఎంత ముఖ్యమో, మరి పిల్లలు కడుపులో ఉన్నప్పుడే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే కూడా తల్లిదండ్రులు తల్లి గర్భంలో ప్రవేశించేటువంటి క్రమానికి ముందు కూడా తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా, ఆరోగ్యవంతంగా, మంచి ఆలోచనలు కలిగినటువంటి
వారుగా ఉంటే ఆ సంతానం అనేటువంటిది కూడా ఆ విధంగా మంచి ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన, యుక్తివంతమైనటువంటి పిల్లలు సంతానం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది బిఫోర్ బర్త్ సంబంధించినటువంటి విషయం. అదేవిధంగా ఆఫ్టర్ బర్త్ తీసుకున్నట్లయితే జననానంతరం పిల్లలను తల్లి గర్భం నుంచి జన్మించిన తర్వాత మరి ఆ పిల్లలకు సరైనటువంటి తల్లి యొక్క పోషక విలువలు ఉన్నటువంటి పాలను తాపడం, క్రమం తప్పకుండా ఆ పిల్లలకు మంచి ఆరోగ్యవంతమైనటువంటి స్నానం చేయించడం, చెడు బ్యాక్టీరియా రోగాల బారిన పడకుండా, అంటువ్యాధుల బారిన పడకుండా చిన్ననాటి నుంచే పిల్లలను చాలా జాగ్రత్తగా పెంచాల్సిన అవసరం ఉంది. క్రమంగా పిల్లలు పెరుగుతున్న కొద్దీ శైశవ దశ నుంచి బాల్య దశకు వచ్చినప్పుడు, బాల్య దశలో ప్రధానంగా తెలిసి తెలియనితనంతో పిల్లలు మట్టిలో ఆడుకోవడం, తెలియనితనంతో వేగంగా వెళ్ళి పరిగెత్తి కింద పడిపోవడం, లేదంటే నిర్లక్ష్యంతో ప్రమాదాలకు గురి కావడం అనేటువంటిది జరుగుతుంది. అటువంటప్పుడు పిల్లలు చేసేటువంటి ఈ పొరపాట్లను ఈ తెలిసి తెలియని వయసులో పిల్లలు పరిగెత్తేటువంటి కాలంలో పిల్లలను చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ పిల్లలు బాల్యంలో తమ శారీరకమైనటువంటి వైకల్యాన్ని పొందినట్లయితే నిర్లక్ష్యంతోనో లేదంటే తెలియనితనంతోనో పిల్లలు తమంతట తాము ప్రమాదాలు కొని తెచ్చుకొని శారీరకంగా అంగవైకల్యం పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా మరి పోలియో లాంటివి, అదేవిధంగా మశూచి లాంటివి అంటువ్యాధులు కానీ, అదేవిధంగా కొన్ని రోగాల బారిన పడి పిల్లలు శారీరకంగా దెబ్బతినే అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో దోమల వల్ల, నీటి వల్ల ప్రమాదాలు ఎదుర్కొని అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళను తల్లిదండ్రులు సరిగా పట్టించుకోకపోతే, నిర్లక్ష్యం చేస్తే పరిశుభ్రమైన నీళ్లు తాగకుండా అపరిశుభ్రమైనటువంటి నీళ్లు తాగడం వల్ల అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంది, అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో సరైనటువంటి పద్ధతిలో పిల్లలను మనం జాగ్రత్తగా చూసుకోకపోతే దానివల్ల పోలియో రావచ్చు, లేదంటే టైఫాయిడ్ రావచ్చు, మలేరియా రావచ్చు, డెంగ్యూ వ్యాధులు కూడా రావచ్చు. దోమల బారిన పడినప్పుడు మలేరియా కూడా దోమల బారిన పడినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి విషయాలు చిన్నవే అయినప్పటికీ మనం జాగ్రత్తగా చూసుకుంటే బాల్యంలో పిల్లలు వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఆ పరిస్థితులలో పిల్లలు అనేకమైనటువంటి జబ్బులకు, అదేవిధంగా వాళ్ళు దెబ్బలు తగిలించుకోవడము, గాయాల పాలు కావడము, ఈ క్రమంలో తీవ్రమైనటువంటి గాయాలైనప్పుడు అంగవైకల్యం కలగడం, తీవ్రమైనటువంటి అనారోగ్యానికి లేదా టైఫాయిడ్, మలేరియా లాంటివి వచ్చినప్పుడు పట్టించుకోకపోతే క్రమంగా సరైనటువంటి సమయంలో మందులు ఇవ్వకపోతే అది పెరిగి పెద్దగా అయిపోయి మరి మలేరియా అనేటువంటిది, జ్వరంతో కూడినటువంటి మలేరియా అనేటువంటిది తప్పనిసరిగా ఆ విద్యార్థులు అనారోగ్యంలో అనేకమైనటువంటి ఇతరమైనటువంటి శారీరకపరమైనటువంటి సమస్యలకు గురి అయి వారు ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరిగా తీసుకోకపోతే మరి మనం పచ్చకామెర్లు అని అంటాం, పసిరికలు అనేటువంటివి అంటాం. ఆ సందర్భంలో వ్యాధి నిరోధక శక్తి ఉన్నప్పుడు పచ్చకామెర్లు వచ్చినప్పుడు ఆ విద్యార్థులకు ఆ పచ్చకామెర్ల వల్ల అది తీవ్రమైపోయి మెదడుకు ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ సందర్భంలో సరైన సమయంలో మందులు ఇవ్వకపోతే టీబీ మెనైంజైటిస్ అనేటువంటి ఒక జబ్బు వచ్చేసి
ఆ విద్యార్థులకు, ఆ పిల్లలకు మెదడుకు సంబంధించినటువంటి వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటికి కూడా సరైనటువంటి ట్రీట్మెంట్ మనం ఇవ్వకపోతే వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఒకవేళ కోమాలోకి వెళ్ళినప్పటికీ మళ్ళీ తిరిగి ప్రయత్నం చేసినా అంతగా శరీరము ధ్వంసమైపోయి కుళ్ళి మొత్తం శరీరంలో ఉన్నటువంటి అంతర్గత అవయవాలు, మరి చర్మము, కండరాలు అన్నీ కూడా ధ్వంసమైపోయి బలహీనమైపోయినటువంటి పరిస్థితులలో మనం ఆ పిల్లలు తర్వాత క్రమంలో యవ్వనంలో, ఆ తర్వాత వైవాహిక దశలో కానీ, లేదంటే పూర్తిగా వృద్ధాప్యంలో కానీ వాళ్ళ శరీరం దేనికి పనికిరానటువంటి పరిస్థితిలో తయారవుతారు. అట్లాంటి వాళ్ళ నుంచి మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేము. వాళ్ళు ఎలాంటి విజయాలను కూడా పొందలేరు. ఇది ఒక రకమైనటువంటి ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి శక్తి, వారి యొక్క సామర్థ్యం, అదేవిధంగా వారు సాధించలేనటువంటి అసమర్థత మనకు కనిపిస్తుంది. ఇక రెండవ అంశం ఏంటంటే, అంతా ఆరోగ్యంగా మంచిగా ఉండి పిల్లలకు ఎలాంటి అంగవైకల్యం లేకుండా మానసికంగా మంచి శక్తివంతులుగా, ప్రజ్ఞావంతులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సరి అయినటువంటి ప్రవర్తన నియమావళి లేనప్పుడు, తల్లిదండ్రులు ఆ విద్యార్థులకు, ఆ పిల్లలకు సరి అయినటువంటి బోధన, క్రమశిక్షణకు సంబంధించినటువంటి బోధన చేయనప్పుడు, తరగతి గదుల్లో ఉపాధ్యాయులు సరి అయినటువంటి బోధనా పద్ధతులను అవలంబించినప్పుడు ఆ పిల్లలు వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి ప్రవర్తన నియమావళిని అనుసరించక వాళ్ళు ఆ పరీక్షల్లో కానీ, లేదంటే వాళ్ళు ప్రయత్నిస్తున్నటువంటి ఆ లక్ష్యాలను సాధించే క్రమంలో కానీ వెనుకబడిపోతారు. ఉదాహరణకు అథ్లెటిక్స్ కావచ్చు, లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే శారీరక దారుఢ్యాన్ని ప్రదర్శిస్తూ, అదేవిధంగా మరి పోలీస్ కానీ ఇట్లాంటి రిక్రూట్మెంట్లలో పనిచేసేటువంటి, దానికోసం ప్రయత్నం చేసేటువంటి మిలిటరీ, పోలీస్ ఇట్లాంటి రిక్రూట్మెంట్లకు వెళ్ళినప్పుడు వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సరి అయినటువంటి వ్యక్తిత్వ వికాసం లేనప్పుడు, ఆ వ్యక్తిత్వ వికాసం లేని అపరిపక్వమైన పరిస్థితులలో తప్పులు చేసి అక్కడ వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించక ఓడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యక్తిత్వ వికాసం అనేటువంటిది చాలా ముఖ్యం. వ్యక్తిత్వ వికాసాన్ని సాధించుకున్నప్పుడే, వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుకున్నప్పుడే, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటిది చేసుకున్నప్పుడే మనము విజయం అనేటువంటిది మన చేతిలో ఉంటుంది. అట్లా సాధించలేనప్పుడు తప్పులు చేయడం, తప్పుల వల్ల ఫలితాలు అనేటువంటివి, దుష్ఫలితాలు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఈ రోజుకు పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మీకు ఇచ్చినటువంటి సందేశం. థ్యాంక్ యూ.